పుతిన్ భారత్ పర్యటన సరికొత్త అధ్యాయంగా చూడాలా? భారత్ రష్యా స్నేహబంధం మరింత దృఢంగా మారుతుందా? అమెరికా ఆంక్షల నేపథ్యంలో తమపై ఎవరూ ఆధిపత్యాన్ని చెలాయించలేరనే సందేశం బలంగా వెళ్ళిందా? ప్రపంచంలో ఏ దేశం ఒంటరి కాదు అన్న చైనా మాటల్ని ఎలా చూడాలి? రష్యాతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు జరిగాయి? ఉగ్రవాదంపై ఇరు దేశాల వైఖరి ఏంటి? పుతిన్ భారత పర్యటన సారాంశమేంటో ఇప్పుడు చూద్దాం. పశ్చిమ దేశాల ఆంక్షల గర్జనలు, ఉక్రెయిన్ యుద్ధమేఘాలు అలుముకున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన 27 గంటల మెరుపు పర్యటన కోసం భారత గడ్డపై అడుగుపెట్టారు. ఇది కేవలం దేశాధినేతల సమావేశం కాదు. ఇది ప్రపంచానికి, ముఖ్యంగా పశ్చిమ దేశాలకు భారత్ మరియు రష్యాలు సంయుక్తంగా పంపిన శక్తివంతమైన ప్రకటన. భారత్ ఎవరికీ తలగ్గదు, మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఎవరు శాసించలేరంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్కి ఇచ్చిన ఆలింగనం 1000 మాటల సందేశాన్ని పంపింది. 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం భవిష్యత్ అంచనాలతో హైదరాబాద్ హౌస్ కిటకిటలాడింది. ఈ సమావేశంలో రక్షణ, ఇంధన రంగాలలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ అత్యాధునిక S-400 ట్రైఎంఎఫ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల సరఫరాపై ఉన్న నిబద్ధత చెక్కు చెదరలేదని రుజువైంది. S-400 వ్యవస్థలు భారత రక్షణ రంగానికి వ్యూహాత్మక కవచంగా మారబోతున్నాయి. దీంతో పాటు జలాంతర్గమన లీజు, Su-57 ఫైటర్ జెట్ల విక్రయం వంటి భవిష్యత్తు రక్షణ సహకారంపై కీలక ముందడుగు పడింది. శక్తి రంగంలో పుతిన్ భారతదేశానికి ఇంధన భద్రతకు తిరుగులేని హామీ ఇచ్చారు. కుడంకలం అణు విద్యుత్ కేంద్రాన్ని పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించేందుకు రష్యా తన సాంకేతికతను, అణు ఇంధనాన్ని అందించడానికి కట్టుబడి ఉంది. భారతదేశానికి అవసరమైనప్పుడు రష్యా అండగా ఉంటుందని హామీ ఇచ్చింది. ఈ సమావేశంలో అంతర్జాతీయ సమస్యలపై ఇరు దేశాల వైఖరులు స్పష్టంగా వినిపించాయి. ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడిన ప్రధాని మోదీ నేటి కాలం యుద్ధాల కాలం కాదు అన్న తన చారిత్రక వాదనను పునరుద్ఘాటించారు. తటస్థంగా కాకుండా శాంతి పక్షాన భారత్ నిలబడుతుందని ఆయన గట్టిగా చెప్పారు. దీనికి ప్రతిగా పుతిన్ ఈ సంక్షోభానికి నాటో విస్తరణే ప్రధాన కారణమని, తమ లక్ష్యాలు నెరవేరినప్పుడే యుద్ధం ఆగుతుందని తమ వైఖరిని గట్టిగా వినిపించారు. అత్యంత ముఖ్యంగా ఇరు దేశాలు ఉగ్రవాదం నిర్మూలనపై ఉక్కు సంకల్పాన్ని వ్యక్తం చేస్తాయి. ఉగ్రవాదం కేవలం ఒక దేశ సమస్య కాదు, ఇది మానవాళిపై జరుగుతున్న దాడి అని ప్రకటించిన ఇరు నేతలు దీనిని అణచివేయడానికి నిఘా మరియు సైనిక సహకారాన్ని మరింత పెంచాలని నిర్ణయించుకున్నారు. పుతిన్ ఢిల్లీ పర్యటన అంతర్జాతీయంగా భారీ ప్రకంపనలు సృష్టించింది. చైనా ప్రభుత్వ మీడియా ఈ పర్యటనను ప్రపంచ దేశాలకు ఒక స్పష్టమైన సందేశంగా అభివర్ణించింది. అమెరికా ఒత్తిడికి భారత్, రష్యా లొంగవని, ఈ బంధం పాశ్చాత్య దేశాలకు ఒక గుణపాఠమని చైనా ప్రకటించింది. మరోవైపు అమెరికా ఈ ఒప్పందాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తుందని ప్రకటించింది. మరోవైపు ఇండో పసిఫిక్లో కీలక భాగస్వామిగా భారత్తో సంబంధాలు చెడిపోకుండా జాగ్రత్త పడవలసిన పరిస్థితి అమెరికాకు ఏర్పడింది. ఈ పర్యటన కేవలం ఒక దౌత్య కార్యక్రమం కాదు, ఇది భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిని ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పిన విప్లవాత్మక ఘట్టం. తన జాతీయ ప్రయోజనాల ఆధారంగా విదేశాంగ విధానాన్ని రూపొందించుకోగలదనే శక్తిని భారత్ ప్రదర్శించింది.